తిరుపతి లడ్డు 1 by 1 వద్దామండి. తిరుపతి లడ్డు గురించి వద్దాం. తిరుపతి లడ్డు గురించి మీరు చెప్పింది జనం నమ్మారని మీరు అనుకుంటున్నారా? ఎవరు చెప్పింటే నమ్మినారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ప్రతి ఒక్క వాస్తవాన్ని ప్రజల ముందు ఇలా పరిచారు. అక్కడ ఏం జరిగింది అనేది. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు 3 పార్టీలు వాళ్ళు చెప్పారు. వాడు ఆ స్థాయిలో ఎంతసేపు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడంతోనే సరిపోయింది, కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు చెప్పే విషయంలో ఎందుకన్నా తిరుపతి లడ్డుకు సంబంధించి ప్రజలందరికీ ఈ రోజు మీరు రాయలసీమ కదా, తిరుపతి వెళ్తున్నారు కదా, ఈ రోజు లడ్డు క్వాలిటీ చూసారా? గుమగుమలాడుతూ మంచి లడ్డు ప్రసాదం, అలాగే వేడివేడి అన్న ప్రసాదం ఇస్తున్నారు. మీరు ఇచ్చారా? మీ తిరుపతి లడ్డు బాగలేదు క్వాలిటీ. ఇప్పుడు మీరు ఒక్కరే అంటున్నారు, అందరు అంటున్నారు. నిన్న మేము తిరుపతికి నెల కిందట పోయినా, నా కూతురు 15 రోజుల కిందట, అక్కడ అందరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగుండేది మెయింటెనెన్స్. మీకు తెలుసో తెలియదో, తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చెప్తాను నేను. ఇంత ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు, చెప్తాను కదా. పిచ్చే వినీతి అయిపోయింది. యు ఆర్ గోయింగ్ టు కిక్ ఎ న్యూ